హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మైనా వ్లాగ్స్. యాక్చువల్గా నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే మీ అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యానమాట. సో ఒకసారి నేను ట్రై చేస్తే తప్పేముంది. సో హియర్ ఇట్ ఈస్. సో నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుకున్నాను ఒక వీడియోస్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ చేయాలి అని 2023లో అనుకున్నా. బట్ డిలే 2025కి వచ్చింది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఐ హోప్ యూ ఆల్ వాచ్డ్ ఇట్ అండ్ లైక్ ఇట్. అండ్ దిస్ ఈస్ మై లాంగ్ వీడియో. నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, 2023లో నేను టూర్కి వెళ్ళాను. ఆ టూర్ వీడియోస్ అండ్ పిక్స్ అనేవి మీకు దీంట్లో చూపిస్తాను. నేను ఇంట్రడక్టరీ వీడియో తీయలేదు. సో ఇది ఒక ఇంట్రడక్టరీ వీడియో తీస్తూ దీన్ని అటాచ్ చేసి ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాను, ఏమేమి చూశాను అనేది అన్ని క్లిప్స్ ద్వారా చూపిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ పిక్స్ తీశాను. బట్ ఇన్ని ఇయర్స్, 1.5 year అయింది కాబట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. సో ఉన్నంత వరకు నేను అన్ని మర్జ్ చేసి పెట్టాను. సో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అంటే, ఫస్ట్ శ్రీరంగం, నెక్స్ట్ తంజావూర్, ఆ నెక్స్ట్ డే రామేశ్వరంకి వెళ్ళాము, ఆ నెక్స్ట్ డే మదురైకి వెళ్ళాను అనమాట. తంజావూర్ తర్వాత ముందు కొంచెం వేరే ఊరికి తంజావూర్ తర్వాత వేరే దగ్గర వెళ్ళాము. బట్ ఆ ప్లేస్ పేరు గుర్తుకులేదు నాకు. సో నేను ప్లేస్ అంతా ఎక్కువ తీసింది అయితే ఆ ఊరిదే ఉంటుంది. మిగతా దాంట్లో టైం దొరకలేదు. ఇంకొకటి, రామేశ్వరంలో మార్నింగ్ 5కి లేచి స్నానం చేసి మళ్ళీ అక్కడ గుళ్ళో 22 wells ఉన్నాయి. దానికి టికెట్ తీసుకుని అవన్నీ వెళ్ళేసరికి దర్శనాలు అయిపోయినాయి. యాక్చువల్గా ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మేము అక్కడ ఏమి చేయలేకపోయినా ఆ ప్లేస్లో ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు, పిక్స్ తీసుకోలేదు. సో నెక్స్ట్ రామసేతుకి వెళ్ళాం. వెళ్ళడానికి 1 hour పట్టింది. బట్ ఉన్నది మాత్రం 20 to 15 minutes మాత్రమే. ఎందుకంటే మళ్ళీ మేము మదురైకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళాలి. అట్లా వెళ్ళినా కూడా మాకు దర్శనం కాలేదు. నెక్స్ట్ డే వెల్లిపుత్తూరు వెళ్ళామన్నమాట. వెల్లిపుత్తూరులో కూడా దర్శనం అయింది, అంత బాగుంది. బట్ ఎమ్మటే రిటర్న్ అయిపోయాం హైదరాబాద్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు దిస్ వీడియో. ఇది శ్రీరంగం ఎంట్రన్స్. ఒక చిన్న విలేజ్ లా ఉంది. లోపల చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది తంజావూర్. దర్శనం అయితే కాలేదు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఎలిఫెంట్ తోటి వీడియోస్ అండ్ పిక్స్ దిగడం. నాకైతే ఈ టెంపుల్ పేరు ఐడియా లేదు, కానీ తంజావూర్ 50 kilometers రేడియస్లో ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడ శివుడి సప్తస్వరాలు కూడా ఉన్నాయి. లాక్ చేయడం వల్ల చూడలేకపోయాను. అండ్ ఇది లోపల అన్నమాట. చాలా పెద్దగా ఉంది అండ్ మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారనమాట. శివుడు, గణేశుడు, సరస్వతి, పార్వతి, ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. మాకు బాగా దర్శనమైంది. ఇక్కడ దీని చరిత్ర కూడా చెప్పారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా అదే ఎంట్రన్స్, బట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ లోపల వచ్చి సీనరీ తీశాను, ఎందుకంటే స్లో మోషన్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, నా ఫొటోస్. ఇది రామసేతు. 2 different వాటర్స్ ఉన్నాయి. టైమే సరిపోలేదు, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. ఇది వెల్లిపుత్తూర్. సో మీరు చూసే ఉంటారు నా వీడియో. ఐ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Let's meet in the next video.